తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు 16 నుంచి 31 వరకు అసలు 12 రాశుల వారికి సంబంధించిన మంచి చెడు ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు ఆగస్టు 16 నుంచి 31 వరకు అండి, అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మిథున రాశి వారికి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. రాశి నుంచి 3వ స్థానంలో రవి, బుధ, శుక్రులు, అలాగే చతుర్థమందు కేతువు, నవమందు శని వక్రీకరించడం, దశమందు రాహు, అలాగే 12వ స్థానంలో గురు, కుజుల యొక్క సంచార ప్రభావం. వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి దైవానుగ్రహం కంటే గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం చేత అనుకున్నటువంటి పనులన్నీ కూడాను సజావుగా పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కొన్ని రోజులు మాత్రమే కొంత అనుకూలంగా ఉండకపోవడం, మిగతా అన్ని రోజులు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి కారణం చేత చక్కటి శుభ ఫలితాలు యొక్క మిథున రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. అయితే కుటుంబ సభ్యులలో ఒకరి మాట ఒకరు వినకపోవడము అనేటువంటిది, అనగా ఒకే మాట మీద నిలబడకపోవడం అనేటువంటిది కొంత మానసికమైనటువంటి చికాకులు అనేటువంటి ఉంటాయి. బదిలీల కోసం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కొన్ని చికాకులు తప్పవు అనే విషయాన్ని గమనించుకోవాలి. అయితే అధికారుల యొక్క అండదండలు, అధికారుల యొక్క మెచ్చుకోలు అనేటువంటిది అధికంగా ఉన్నటువంటి కారణం చేత, ఎందుకంటే చక్కగా ఈ సమయంలో అధికారుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఈ కారణం చేత ఉద్యోగంలో అభివృద్ధి కానీ, నిరుద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు లభించడం కానీ, మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి, అనగా ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఖర్చులు మరియు ఆదాయం రెండు సమానంగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా అధిక శ్రమ ఉంటుంది, దానికి తగ్గట్టుగా లాభాన్ని మాత్రం పొందలేకపోతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వ్యాపార విస్తరణకు సంబంధించే ప్రయత్నాలు కొంతవరకు శుభ ఫలితాలు, కొంతవరకు రాణింపునిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మీరు ఆశించింది ఎంతో అయితే జరిగేది దక్కేది మాత్రం కొంత, కానీ సంతోషకరమైనటువంటి జీవితాన్ని 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు పొందుతారని చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి శ్రమ పడితే తప్ప, అనగా బాగా ప్రయత్నం చేస్తే తప్ప సంబంధాలు కుదిరే అవకాశం గోచరం కావట్లేదు. ఇక అన్ని రకాలుగా ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడాను జాతకరీత్యా శుభ ఫలితాలే అధికంగా గోచరం అవుతున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా మనకు ప్రతిరోజు పొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు కూడా అనేక సమస్యలు ఉంటాయి. మానసికంగా ఉంటాయి, శారీరకంగా ఉంటాయి, ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు. 75% సమస్యలు ధనపరంగానే వస్తాయి, 75% సమస్యలు ధనపరంతోనే తీరుతాయి. కాబట్టి ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ రోజుల్లో రాబడి అధికంగా ఉంటుంది, అలాగే ఏ సమయాల్లో మానసికంగా ప్రశాంతత ఉండదనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇక 16, 17వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కావచ్చు, వ్యాపార భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కావచ్చు, అనుకూలంగా ఉండేటువంటి సమయం గోచరం అవుతుంది. అలాగే ధన రాబడి కూడా అధికంగా ఉంటుంది. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మీ యొక్క ప్రయత్నానికి తమ యొక్క సహాయ సహకారాలు అందించడం ద్వారా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారని చెప్పవచ్చు. ఇక 18, 19వ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ ప్రయత్నం చేద్దామన్నా మనస్సు సహకరించకపోవడము, లేకపోతే ఒక ఆందోళనకరమైనటువంటి ఒక జిగ్జాగ్ వ్యవస్థ అనేటువంటిది మనసులో ఉండడం వల్ల సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ముఖ్యంగా ఈ యొక్క 18, 19వ తారీఖుల్లో మీరు జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోకపోవడమే చాలా మంచిది. అంటే జీవితంలో అభివృద్ధి పొందడం కోసం వ్యాపారం కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో కావచ్చు, ఏదైనా కానీ ప్రధానమైన నిర్ణయాలు 18, 19వ తారీఖుల్లో తీసుకోకూడదు. ఇక 20, 21వ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా సంతానపరమైనటువంటి చిక్కులు కానీ, సంతానపరంగా సమస్యలు కానీ, సంతానం మూలకంగా ధన ఖర్చులు కానీ అధికంగా ఉంటాయి. సంతానంతో విరోధాలు, విభేదాలు కలుగుతాయి. కాబట్టి లౌక్యంతో ముందడుగు వేసినట్లయితే ఈ 20, 21 తారీఖుల్లో మీకు కొంతవరకు మేలు జరుగుతుంది. అలాగే ధన నష్టం కూడా సూచిస్తుంది. ఇక 22, 23వ తారీఖుల్లో
ప్రధానంగా ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహం వలన అంచెలంచెలుగా మీరు మంచి ప్రమోషన్స్ పొందేటువంటి అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. అలాగే మీరు చేసేటువంటి ప్రయత్నాలు, మీరు చేసినటువంటి పనుల వలన మీకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. మీ యొక్క పేరు 10 మందిలో నానేటువంటి అవకాశము 22, 23 తారీఖుల్లో గోచరమవుతున్నాయి. ఇక 24, 25 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ధన రాబడి, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి సహాయ సహకారాలు, తోడ్పాటు అన్నీ దక్కుతాయి. తద్వారా మీరు అనుకున్నటువంటి పనులను సజావుగా పూర్తి చేసుకుంటారు. అయితే ఏదైనప్పటికీ కూడాను ఈ 24, 25 తారీఖుల్లో శుభమైనటువంటి పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. ఇక 26, 27 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం, ఏ పనులు పూర్తి కాలేకపోవడం, అన్ని పనులలో అవాంతరాలు జరగడం, అలాగే ధన ఖర్చు అధికంగా ఉండడం, ఇటువంటి కారణాల చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు 26, 27 తారీఖుల్లో మీరు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. అయితే 28, 29, 30 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అబ్బా, చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి, ఈ పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కానీ పూర్తి చేసుకున్నాను అనేటువంటి ఒక సంతృప్తి భావన ఈ యొక్క 28, 29, 30 తారీఖుల్లో గోచరమవుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఆ యొక్క 28, 29, 30 తారీఖుల్లో విందులు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ప్రయాణాలు అనేటువంటివి సూచన వస్తున్నాయి. కొన్ని అనవసర ప్రయాణాలు ఈ యొక్క సంబంధించి 16 నుంచి 31 తారీఖుల్లో గోచరమవుతుందని చెప్పవచ్చు. 31 తారీఖు మాత్రము జాగ్రత్తలు పాటించండి. మనస్సు ఇబ్బంది పెట్టే సంఘటనలు జరుగుతాయి. కుటుంబ పరంగా కొంత జాగ్రత్తలు పాటించండి. కుటుంబ సభ్యులతో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 18 తారీఖు, 19 తారీఖు, 26 తారీఖు, 27 తారీఖు ఈ రోజులలో మీరు చాలా మానసికంగా ఒత్తిడిని గురవుతారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఆ రోజుల్లో అధికంగా ధనం ఖర్చు అయ్యదు కాబట్టి మీ ప్లానింగ్లో కనుక ఏమైనా ఖర్చులు కనుక అప్పుడు ఉన్నట్లయితే వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ రోజు ఉండే ఖర్చులు మీరు ప్లానింగ్లో పెట్టుకున్న ఖర్చులు తోడై ఇబ్బడి ముబ్బడై మీకు కొంత అధిక ధన నష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏ తర్వాత ఈ యొక్క మిథున రాశి వారికి ఆనందదాయకమైనటువంటి పరిస్థితి చాలా మటుకు మంచిగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ నెల 17వ తారీఖు రోజున మరియు 31వ తారీఖు రోజున శ్రావణ మాసం పుణ్యమాసం కాబట్టి దీని సందర్భంగా 2 శని త్రయోదశులు అనేటువంటివి వచ్చాయి. కాబట్టి ప్రతిరోజు పర్వదినమే. శని త్రయోదశి రావడం గత జన్మ కర్మదోషం తొలగిపోవడానికి కారణం. కాబట్టి ఈ యొక్క శని త్రయోదశి సందర్భంగా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు గత జన్మ కర్మదోష నివారణ హోమాది కార్యక్రమాలు, అలాగే విద్య, ఉద్యోగ, వివాహ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు కేవలం 1500 రూపాయల రుసుముతో చేయించడం జరుగుతుంది. 2 ప్రోగ్రాంలు నమోదు చేసుకుంటే 3000 అవుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మా పీఠమాధురంలో జరిగేటువంటి కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యుల మొత్తం గోత్రనామాలతో నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. గురుగారు, ఇప్పుడు ఆగస్టు 16 నుంచి 31 వరకు అండి, వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి? మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గమనించుకున్నట్లయితే ప్రతిరోజు సూర్యుడికి నమస్కారము, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడము, అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, మిథున రాశి వారికి 15 రోజులు అసలు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.